హాయ్ క్లాస్, వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, ఇప్పుడు మనము 6th క్లాస్ ఫస్ట్ లెసన్ కంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, మార్నింగ్ లేయాలి, బ్రష్ చేయాలి, బాతింగ్ చేయాలి, మళ్ళీ స్కూల్కి రావాలి అండ్ క్లాసెస్ వినాలి, రైట్? ఈ మధ్యలో మనం ఏం చేస్తాం? మిల్క్ తాగడం కానీ, టిఫిన్ చేయడం కానీ ఇవి చేస్తాం, రైట్? సో ఈ ఫుడ్స్ ఎందుకు తీసుకుంటాం? మనం ఈ వర్క్ చేయాలంటే మనకి కొంచెం ఎనర్జీ కావాలి, రైట్? సో ఈ ఎనర్జీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనం తీసుకునే ఫుడ్ నుంచి వస్తుంది. ఫుడ్లో నుంచి ఎనర్జీ ఎలా వస్తుంది? సో వీటిలో మనకి మేజర్ న్యూట్రియంట్స్, కొన్ని పోషకాహారాలు అనేటివి మన ఫుడ్లో ఉంటాయి. ఓకే, అవేంటివి అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. దీస్ విల్ బీ హ్యావ్ ఇన్ అవర్ ఫుడ్. సో ఈ రెండింటిని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేశారు. అవి మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్. ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేటివి మనకి లార్జ్ క్వాంటిటీలో కావాలి, ఇవి మనకి ఎక్కువగా కావాలన్నమాట. మనం ఈ వర్క్ ఎక్కువ చేయాలి, మనకి ఎక్కువ వర్క్ చేయాలి అన్నప్పుడు మనకి మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేటివి ప్లే చేస్తాయి. అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్, వీటిని మైక్రోన్యూట్రియంట్స్ అంటారు. ఇవి మనకి తక్కువ అమౌంట్లో కావాలి, బట్ ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ బాడీలీ ప్రాసెస్. ఇవి మనకి తక్కువ మోతాదులో కావాల్సి వచ్చినప్పటికీ ఇవి మన బాడీ ప్రాసెస్ ప్రతి ఒక్క వర్క్లోనూ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేటివి ప్లే చేస్తాయి. మన గ్రోత్కి, డెవలప్మెంట్కి అండ్ ఓవరాల్ హెల్త్కి ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సో కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఏం చేస్తాయి? మనకి ఎనర్జీని అనేటివి ఇస్తాయి అన్నమాట. ప్రోటీన్స్ ఆర్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. ఈ ప్రోటీన్స్ అనేటివి మనకి బాడీ బిల్డ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. విటమిన్స్ ఆర్ ప్రొటెక్టింగ్ ఫుడ్. విటమిన్స్ అనేటివి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. అండ్ మినరల్స్ ఆర్ నీడెడ్ ఫర్ ప్రాపర్ గ్రోత్ అండ్ టు మెయింటైన్ గుడ్ హెల్త్. మినరల్స్ ఎందుకు కావాలి అంటే మన బాడీకి ప్రాపర్ గ్రోత్ ఉండడం కోసం, మనం గుడ్ హెల్త్ మెయింటైన్ చేయడం కోసం ఇవి మనకి కావాల్సి వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకుందాం. కార్బోహైడ్రేట్స్ని ఎనర్జీ గివింగ్ ఫుడ్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ కార్బోహైడ్రేట్ సోర్సెస్ మనకి ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఇవి మనకి ఎక్కడి నుంచి దొరుకుతాయి అంటే స్వీట్ పొటాటో, షుగర్ కేన్, పపాయ, మెలన్, మ్యాంగో, మెయిజ్, బాజ్రా, రైస్, వీట్. సో వీటన్నిటిలోనూ మనకి కార్బోహైడ్రేట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఈ కార్బోహైడ్రేట్స్ మనకి ఎనర్జీని ఇస్తాయి. వెన్ కంపేర్ విత్ ఫ్యాట్స్తో కంపేర్ చేసుకుంటే దీస్ కార్బోహైడ్రేట్స్ గివ్ లెస్ ఎనర్జీ. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఎనర్జీ ఇచ్చినప్పటికీ బట్ ఎనర్జీని కంపల్సరీ ఇస్తాయి. ఓకే, సో ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం మనం ఒక టెస్ట్ చేయొచ్చు మన ఫుడ్ ఐటమ్స్ మీద. ఓకే, సో ఈ కార్బోహైడ్రేట్స్ మనం టెస్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మనం తినేటటువంటి ఏ ఫుడ్ ఐటమ్ అయినా కూడా తీసుకోండి. టేక్ ఎనీ ఫుడ్ ఐటమ్ విచ్ యు ఆర్ గోయింగ్ టు ఇట్ అండ్ డ్రాప్ 2 to 3 drops ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ ఆన్ ఇట్. మనము 2 to 3 drops అయోడిన్ సొల్యూషన్ దాని మీద వేసామంటే అది మనకి బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. మనకది బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఫుడ్ ఐటమ్ మీద మనం ఎక్కడైతే అయోడిన్ సొల్యూషన్ వేస్తామో ఆ అయోడిన్ సొల్యూషన్ బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయితే దట్ షోస్ దట్ దెర్ ఈస్ స్టార్చ్. ఈ కార్బోహైడ్రేట్స్ ఎలా స్టోర్ అయి ఉంటాయి మన ఫుడ్ ఐటంలో అంటే స్టార్చ్ రూపంలో, పిండి పదార్థం, షుగర్ ఫామ్లో స్టోర్ అయి ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి అంటే వీ నీడ్ అయోడిన్ టెస్ట్. అయోడిన్ మనం తీసుకునే ఫుడ్ ఐటమ్ మీద వేసాము అంటే అది మనకి బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. దట్ ఇండికేట్స్ దెర్ ఈస్ అ ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్, మీన్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ది ఫ్యాట్స్. ఫ్యాట్స్ కూడా మనకి ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అన్నమాట. వెన్ కంపేర్ విత్ కార్బోహైడ్రేట్స్తో కంపేర్ చేసుకుంటే ఫ్యాట్స్ అనేటివి మనకి చాలా ఎక్కువగా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో ఇవి మనకి ఎక్కడెక్కడి నుంచి వస్తాయంటే ప్లాంట్ సోర్సెస్ ఉన్నాయి, యానిమల్ సోర్సెస్ ఉన్నాయి. ఈ ఫ్యాట్స్ అనేటివి మనకి ప్లాంట్స్ నుంచి వస్తాయి, యానిమల్స్ నుంచి కూడా వస్తాయి. సన్ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, నట్స్, తిల్.
సో వీటన్నిటిలోనూ మనకి ఫ్యాట్స్ ఉంటాయి. ఓకే, ఇంకా మీట్ సోర్సెస్లో మీట్, ఘీ, మిల్క్, బటర్, క్రీమ్, ఫిష్, ఎగ్స్ వీటన్నింటిలోనూ మనకి ఫ్యాట్స్ అనేటివి ఉంటాయి. సో మీరు చాలా మందిని చూసుంటారు, ఈరోజు మేము ఉపవాసం ఉన్నామండి, ఫాస్టింగ్ ఉన్నాము అని చెప్తూ ఉంటారు. వీళ్ళు ఫుడ్ తీసుకోకుండా ఎలా అంతసేపు ఉండగలుగుతున్నారంటే వాళ్ళ బాడీలో ఉన్న ఫ్యాట్స్ అవన్నీ కరిగి వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఎనర్జీగా మారి వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. కాబట్టి మనము ఈ ఫ్యాట్స్ని ఎనర్జీ గివింగ్ ఫుడ్ అంటాం. ఓకే, సో ఇందాక మనం కార్బోహైడ్రేట్స్కి టెస్ట్ చేసాం కదా, అలానే మనం ఫ్యాట్స్కి టెస్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఫ్యాట్స్ అంటే, మనం తీసుకునేటటువంటి ఒక ఫుడ్ ఐటమ్ని తీసుకొని ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ని ఏం చేయాలి అంటే ఆ ఫుడ్ ఐటమ్ మధ్యలో పెట్టి పేపర్ని క్రష్ చేయాలి. పేపర్ని మనం కొద్దిగా నలిపామంటే ఆ పేపర్ ఎలా మారుతుందంటే ట్రాన్స్లూసెంట్గా మారుతుంది. ఓకే, సో ఈ పక్కున్నది ఆ పక్కకి మనకి లైట్గా వస్తువు అనేది ట్రాన్స్లూసెంట్గా కనిపిస్తుంది. ఓకే, పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. అలా పేపర్ని మార్చింది అంటే అక్కడ ఫ్యాట్స్ ఉన్నాయని అర్థం. ఓకే, సో మన నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే ప్రోటీన్స్ అన్నమాట. ఓకే, సో ఈ ప్రోటీన్స్ అనేటివి, ప్రోటీన్స్ కూడా ప్లాంట్ సోర్సెస్ ఉన్నాయి, యానిమల్ సోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఈ ప్రోటీన్స్ అనేటివి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అంటే ప్లాంట్ సోర్సెస్లో నుంచి గ్రాము, మూంగు, తువర్ దాల్, బీన్స్, సోయాబీన్స్, పీస్. ఓకే, ఇవన్నీ మనకి ప్లాంట్ సోర్సెస్. యానిమల్ సోర్సెస్ వచ్చేసరికి మీట్, ఫిష్, పన్నీర్, మిల్క్, ఎగ్స్ ఉన్నాయి. సో ఈ ప్రోటీన్స్ ఎందుకు మనకి కావాలి అంటే గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీ గ్రోత్ కోసం, మన బాడీ రిపేర్ అంటే ఏదన్నా దెబ్బ తగిలుండి లోపల నుంచి అది మళ్ళీ మనకి బాడీ రిపేర్ అవ్వాలి అంటే మనం ప్రోటీన్ కంటెంటెడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, సో ప్రోటీన్స్కి కూడా టెస్ట్ ఉంది. ఎలా చేయొచ్చు ప్రోటీన్ టెస్ట్ అంటే క్లీన్గా ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ తీసుకొని అందులో మనం ఏ ఫుడ్ ఐటమ్ అయితే టెస్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని లైట్గా క్రష్ చేసి లేదా పౌడర్గా చేసి ఆ టెస్ట్ ట్యూబ్లో వేసి 10 drops ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 10 drops ఆఫ్ వాటర్ తీసుకున్న తర్వాత ఇవి 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్, 10 drops ఆఫ్ కాస్టిక్ సోడా వేసి దాన్ని బాగా స్టిర్ చేయాలి. స్టిర్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టేస్తే ఇది మనకి వైలెట్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఆ సొల్యూషన్ అనేది వైలెట్ కలర్లోకి చేంజ్ అయితే అది మనము ప్రోటీన్ ఉంది అని నిర్ధారణ అవుతుంది. ఓకే, సో ఇది మనకి ప్రోటీన్ టెస్ట్ అన్నమాట. ఓకే గైస్, నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ మినరల్స్. విటమిన్స్, మినరల్స్ అనేవి మనము మైక్రోన్యూట్రియంట్స్ అని చెప్పుకున్నాం, రైట్? సో వీటిలో నుంచి కొన్ని మినరల్స్ చూద్దాం. అయోడిన్. ఈ అయోడిన్ మనకి ఎక్కడ ఎక్కువగా దొరుకుతుంది అంటే జింజర్, ఫిష్, ప్రాన్స్, సాల్ట్, క్రాబ్స్, స్పినాచ్ వీటిలో నుంచి ఎక్కువగా దొరుకుతుంది. నెక్స్ట్ ప్రాస్పరస్. ఈ ప్రాస్పరస్ ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే బనానా, మిల్క్, గ్రీన్ చిల్లీస్ వీటిల్లో దొరుకుతుంది. ఐరన్ యాపిల్, స్పినాచ్, మీట్ ఎక్సెట్రా వీటిల్లో దొరుకుతుంది. కాల్షియం మిల్క్, ఎగ్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందుకని చిన్నపిల్లలకి ఎక్కువగా మిల్క్ ఎక్కువ తీసుకోండి, మార్నింగ్ ఈవినింగ్ మిల్క్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, అండ్ ఈ మినరల్స్ ఎందుకు హెల్ప్ అవుతాయంటే మన బాడీలో గుడ్ హెల్త్ని మెయింటైన్ చేయడం కోసం యూజ్ అవుతాయి అన్నమాట. ఈ మినరల్స్ మనకి గుడ్ హెల్త్ మెయింటైన్ చేయడం కోసం యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనం విటమిన్స్ గురించి తెలుసుకుందాం. ఈ విటమిన్స్ అనేటివి మనకి ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే ప్రొటెక్ట్ అవర్ బాడీ అగైనెస్ట్ డిసీజెస్. మన బాడీని డిసీజెస్కి అగైన్స్ట్గా మనకి ఏదన్నా జబ్బులు వచ్చినప్పుడు వాటి నుంచి కాపాడడానికి మనకి ఫైట్ చేయడం కోసం ఈ విటమిన్స్ అనేటివి మనకి యూజ్ అవుతాయి. ఓకే, విటమిన్స్ ఇంకా దేనికి హెల్ప్ అవుతాయంటే మన ఐస్, బోన్స్, టీత్ అండ్ గమ్స్ హెల్దీగా ఉండడం కోసం, మన పళ్ళు, చిగుళ్ళు, మన ఐస్, బోన్స్ వీటన్నింటినీ మనం హెల్దీగా పెట్టుకోవడం కోసం ఈ విటమిన్స్ అనేటివి మనకి యూజ్ అవుతాయి. విటమిన్స్ని డిఫరెంట్ నేమ్స్తో పిలవడం అనేది జరుగుతుంది. ఈ విటమిన్స్ ఏంటివి అంటే విటమిన్ ఏ, సి, డి, విటమిన్ ఈ అండ్ కే. ఇంకొక గ్రూప్ ఆఫ్ విటమిన్స్ కూడా ఉన్నాయండి, దాన్ని ఏమంటామంటే బి కాంప్లెక్స్ అంటాం. బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటాం. ఈ విటమిన్స్ కూడా మన బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేటివి ప్లే చేస్తాయి. ఓకే, సో ఇక్కడ విటమిన్ ఏ మనకి దేనికి ఇప్పుడు ఒక్కొక్క విటమిన్ గురించి తెలుసుకున్నాం కదా, ఏ, సి, డి, ఈ, కే అని. వాటిల్లో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఈ విటమిన్ ఏ అనేది
మన స్కిన్ని, ఐస్ని చాలా హెల్దీగా పెడుతుంది అనమాట. విటమిన్ ఏ మనం ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకుంటే మన స్కిన్ కానీ మన ఐస్ కానీ చాలా హెల్దీగా ఉంటాయంట. అండ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ ఏ, సోర్సెస్ ఎక్కడెక్కడ మనకు అవి ఎక్కువగా ఉంటాయంటే పపాయ, క్యారెట్, మ్యాంగో, ఫిష్ ఆయిల్, మిల్క్. ఓకే, వీటిల్లో మనకి విటమిన్ ఏ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బి విటమిన్. బి విటమిన్స్ అనేటివి మన ఓవరాల్ హెల్త్ బాగుండడం కోసం ఇవి చాలా క్రూషియల్ రోల్ అనేటివి ప్లే చేస్తాయి. ఈ విటమిన్ బి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే వీట్, రైస్, లివర్, వీటిల్లో ఎక్కువగా ఈ విటమిన్ బి అనేది ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ సి అండ్ డి. ఇక్కడ విటమిన్ సి ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే మనము డిసీజెస్ నుంచి ఫైట్ చేయాలి అంటే మనకి విటమిన్ సి అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సోర్సెస్ ఆఫ్ విటమిన్ సి ఇవి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి మనకి ఎందులో ఎక్కువగా లభిస్తుంది అంటే గ్వావా, జామకాయ, గ్రీన్ చిల్లీ, లెమన్, ఆమ్లా, ఆరెంజ్, టొమాటో, పుల్లగా ఉన్నటువంటి ఈ ఫ్రూట్స్లో విటమిన్ సి అనేది ఎక్కువగా దొరుకుతుందంట. గ్రీన్ చిల్లీ పుల్లగా ఉండదు, కారంగా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి మన బాడీకి, మన బోన్స్, టీత్ ఇవి హెల్దీగా ఉండడం కోసం కాల్షియంని యూజ్ చేస్తుంది అనమాట. విటమిన్ డి మన బాడీకి కాల్షియంని సప్లై కూడా చేస్తుంది. ఓకే, ఈ బాడీలో ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి కాల్షియంని తీసుకొని మన బోన్స్, మన టీత్ స్ట్రెంగ్త్గా ఉండడం కోసం హెల్ప్ అయ్యేది విటమిన్ డి. ఓకే, విటమిన్ డి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే మిల్క్, లివర్, ఎగ్, ఫిష్, బటర్ వీటిల్లో మనకి ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇంకా మనకి విటమిన్ డి ఎక్కడి నుంచి ఎక్కువగా దొరుకుతుంది అంటే మనము సన్లైట్లో మార్నింగ్, ఈవినింగ్ ఎండలో కన్నా కాసేపు కూర్చున్నామంటే అక్కడి నుంచి కూడా మనకి విటమిన్ డి లభిస్తుంది. మన బాడీ అక్కడ పడుతున్నటువంటి ఈ సన్ రేస్ని యూజ్ చేసుకొని విటమిన్ డిని ప్రిపేర్ కూడా చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ విటమిన్స్. ఇన్ని విటమిన్స్ గురించి చెప్పాం కదా, ఈ విటమిన్స్ తక్కువ అవ్వడం వల్ల, ఈ విటమిన్స్ తగ్గడం వల్ల మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దానివల్ల మనకు వచ్చేటటువంటి లాస్ ఏంటి చూద్దాం. ఓకే, విటమిన్స్ తక్కువ అవ్వడాన్ని డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ అంటారు. ఓకే, డెఫిషియన్సీలో వచ్చేటటువంటి డిజార్డర్స్, డిసీజెస్ ఏంటివి? ఓకే, విటమిన్ ఏ గన మన బాడీలో తగ్గిందంటే లాస్ ఆఫ్ విషన్, కళ్ళు సరిగా కనపడవు, తక్కువగా కనపడడం, లేదంటే పూర్తిగా కళ్ళు రేచీకటి అంటారు, నైట్ బ్లైండ్నెస్ అంటారు. కొన్నిసార్లు పూర్తిగా కళ్ళు కనపడకుండా అయిపోతాయి, దాన్ని కంప్లీట్ లాస్ ఆఫ్ విజన్ అంటారు. అది దేని లోపం వల్ల జరుగుతుంది? విటమిన్ ఏ లోపం వల్ల జరుగుతుంది. నెక్స్ట్ విటమిన్ బి1. విటమిన్ బి1 ద్వారా బెరీ అనేటటువంటి డెఫిషియన్సీ డిజార్డర్ అనేది వస్తుంది. ఇది ఏంటి? దీనివల్ల మనకి ఎలా ఉంటాయి సిమ్టమ్స్ అంటే మనం వీక్ మజిల్ ఉంటుంది, ఏ పని కూడా సరిగా చేయలేం, వెరీ లిటిల్ ఎనర్జీ టు వర్క్. మన మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎక్కువగా హెల్ప్ చేయవన్నమాట వర్క్ చేయడం కోసం, మనకి అస్సలు ఎనర్జీ సరిపోదు. నెక్స్ట్ విటమిన్ సి. విటమిన్ సి తగ్గడం వల్ల మనకి స్కర్వీ అనేటటువంటి ప్రాబ్లం వస్తుంది, స్కర్వీ అనేటటువంటి డిసీజ్ వస్తుంది. ఇదేంటి అంటే బ్లీడింగ్ గమ్స్. బ్రష్ చేసేటప్పుడు ఏదైనా కొరికి తిన్నప్పుడు మనకి ఎక్కువగా రక్తం కారుతుంది, దాన్ని బ్లీడింగ్ గమ్స్ అంటారు.